తెల్లవారుజామున 2:30, 3 అవుతుంది. ఒక హౌస్ ఉంటుందన్నమాట. అంటే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బావిలో దూకే సీన్. తెల్లవారుజామున 3, 3:30కు చలి వచ్చేసి 2, 3 డిగ్రీలుంది. అంత చలిలో ఆయన డైవ్ చేసి ఆ సీన్ చేశారు. ఎముకలు కొరికి చలి అంటారు కదా! ఆ చలిలో లోపలికి వేడి నీళ్లు కూడా కాదు. నార్మల్ నీళ్ల కంటే చల్లగున్నాయి అవి. డైవ్ చేసి ఆ సీన్ చేశారు. దాదాపు 3 ఆర్ 4 టేక్స్ అని. నార్మల్ టేక్స్ అయితే 1, 2 టేక్స్ లో అయిపోద్ది. కానీ వాటర్ కదా, దాంట్లో కనిపించాలి. కొన్ని కెమెరాస్ పెట్టిన కెమెరాస్ జరిగిపోతాయి. మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అట్లా 3, 4 టేక్స్ చేశారు. అది ఆ చలిలో ఎలా చేశారో ఆయనకే చెల్లుద్ది అది. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు ఫైట్ లో షార్ట్ తీసేసారు. ట్రైన్ ట్రాక్ ఉంటుంది. తర్వాత ట్రైన్ డబ్బాలు ఉంటాయి కదా, బోగీస్ ఉంటాయి కదా, మేమంటారు దాన్ని డంప్ చేసి బొగ్గు తీసుకెళ్తారు. అవి ఒరిజినల్ గా చేయించారు. 10/12 ఫీట్ ఉంటుంది. ఒక్కొక్కటి దాదాపు 500-600 కేజీలు ఉంటుంది. అట్లా ఒక 4 ట్రాలీలు ఉన్నాయి. ట్రాలీకి వారికి ఒక 10 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే నాకు వారికి ఒక 10 ఫీట్స్. నేను వెళ్ళిన తర్వాత వారు రావాలి. ఫస్ట్ నేను వెళ్ళిపోతాను, కానీ ఆయన వచ్చే లోపల ఇది వచ్చే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాన్ని కట్టి పెట్టారు, చేశారు. కానీ 4 డబ్బాలు 2000 కేజీలు దాంట్లో కొద్ది గొప్ప అవి పెట్టారు. ఎంత ఆపాలనుకున్నా అంత ఈజీగా ఆపలేరు దాన్ని. కానీ అది ఎక్కడ తగులుద్దు అనే భయం నాకు కలిగింది. అది డూప్ లేకుండా నానిగారే చేశారు. అది కొంచెం తగిలినా కూడా ఛాన్సెస్ తక్కువ బతకడం. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఆయన ఒక్కడే చేశాడు. అంటే నాకు చెప్తుంటేనే నాకు అది నేచురల్ స్టార్. అది పేర్లోనే ఉంది. అది పేర్లోనే ఉంది కదా, నేచురల్ స్టార్. మీకు భయం వేసింది కదా, మీరు అడగలేదా ఏంటి నాని గారు మీరు ఇంత డేర్ చేస్తున్నారు? విషయం ఏంటంటే నేను షాక్ లో ఉన్నాను. మైండ్ లో నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు. నాకు 10 ఫీట్ డిస్టెన్స్ ఉంది. నా ప్లేస్ కి ఆయన వచ్చేసరికి దగ్గరకు వచ్చేస్తుంది. అది ఇదైపోద్ది అనమాట. తగిలితే ఏంది అన్న టెన్షన్ లో ఉన్నాను నేను వెళ్ళిపోయి ఇమీడియట్లీ టర్న్ అయ్యి చూసాను ఎక్కడ తగులుతుందో ఏమో అనేసి. ఆ షాక్ లోనే ఉన్నాం, కానీ ఇంకా దాని గురించి డిస్కస్ చేసేంత ఇయ్యలేదు. అమ్మా బతికిపోయాం, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. అయినా కూడా 2 టేక్స్ అయ్యాయి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అది నాకు ఐడియా లేదు. అంటే బాగుంటదని మీకు అనిపించింది కదా ఆ టైంలో, అది తీసేసేసరికి మీకు తెలియదా అది అప్పటి వరకు తీసేసిండ్రని చూసినప్పుడు? లేదు, తెలియదు. అంటే ఏదైనా సరే చూసిన తర్వాతే మనకు అంటే చాలా బయట అవుట్పుట్ వచ్చే వరకు మీకు తెలియదు ఆ షార్ట్ తీసేసిండ్రని. చూసుకునే దాకా, రిలీజ్ అయిన దాకా అప్పుడు మీరు అనుకున్నారా ఈ షార్ట్ లేదేంటి అని? అది ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆయన పడ్డ కష్టానికి, ఆ శ్రమకి ఆ షార్ట్ ఉంటే బాగుండని నాకు పర్సనల్ గా అనిపించింది. ఓకే. ఇంకా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ అప్ అండ్ డౌన్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి ఇండస్ట్రీలోకి వచ్చినాక. మీకు ఎలాంటి అప్ అండ్ డౌన్స్ జరిగాయి? అవమానాలు అయితే పెద్దగా ఏం లేవండి. జనరల్ గా క్రిటిసైజేషన్ అయితే జనరల్ గా ఉంటుంది, కానీ అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే కరోనా గట్టిగా దెబ్బతీసింది. ఎందుకంటే కరోనా యాక్చువల్లీ బిఫోర్ కరోనా నాకు బిజినెస్లు ఉండేవి. బిఫోర్ కరోనా నేనైతే ఇప్పుడైతే సినిమాల్లో కొంచెం బిజీ అయిపోవడం స్టార్ట్ చేశాను, బిజినెస్ లో కొంచెం పక్కన పెట్టేసి వేరే వాళ్ళకి